హాయ్ వియర్స్, వెల్కమ్ టు దుర్గా కిచెన్. అరచేతిలో వైకుంఠం చూపించినట్టు మా వారు ఇదిగో వస్తున్నా నీకోసం స్పెషల్గా మార్కెట్ నుంచి తెస్తున్నా అన్నారు. ఇక నా చేతిలో బీరకాయలు పెట్టేశారండి. ఇక ఏం చేస్తాం, ఈ బీరకాయతో స్పెషల్గా ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బీరకాయ ఎండు రొయ్యలు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఎండు రొయ్యలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, చివరిగా కొత్తిమీర. ఇప్పుడు మనం ఏ విధంగా కర్రీ అనేది చేసేయాలో నేర్చుకుందామండి. లెట్స్ స్టార్ట్ ద కర్రీ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఈ తాలింపు దినుసులు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేయించేసుకుందామండి. ఆయిల్లో వేసేసుకుందాము. ఇవి కొంచెం మగ్గాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేయించుకున్న తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అలాగే ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అలాగే నానబెట్టుకున్న ఎండు రొయ్యలు అనేది వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేవి వేసేసుకుందాం. ఈ బీరకాయ అనేది మగ్గాలండి. ఎలాగో ఈ బీరకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకొని స్లిమ్లో ఉడికించుకుందాము. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాము ఎంతవరకు మగ్గిందో కర్రీ అనేది. చూశారు కదా, ఈ విధంగా వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత కూరకి సరిపడా కారం వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకుందాము. రొయ్యలు అనేది మగ్గాలి కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, రొయ్యలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. ఆయిల్ కూడా మనకి పైన అనేది సపరేట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. గుమగుమలాడే ఎండు రొయ్యల బీరకాయ కర్రీ రెడీ. లంచ్ కోసం వెయిట్ చేస్తున్న మా వారికి నేను లంచ్ ప్రిపేర్ చేసేసానండి. చూద్దాము ఇప్పుడు ఆయన భోజనం చేసి ఏమంటారు. స్టార్ట్ చేస్తున్నారు. తినండి త్వరగా. ఎలా ఉందో చెప్పండి. సూపర్. Thanks for watching.